పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అని అడిగితే, నా వరకు నాకున్న అంచనా వరకు ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవకపోతే అసలు ఇంకెక్కడా కూడా కూటమి ప్రభావం చూపించే అవకాశాలు ఉండవని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోవడం అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా నిరాశ కలిగించింది. చాలా ఇన్సల్ట్‌గా కూడా అనిపించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం విశేషంగా కృషి చేయడం మనం చూసాం. అలాగే చిరంజీవి గారు ప్రత్యక్షంగా ఇక్కడ ప్రచారానికి వెళ్ళకపోయినా కూడా ఆయన కూడా తన తమ్ముడిని గెలిపించమని పిలిపించారు. అంతేకాకుండా రేపు ఎలక్షన్ అనగా రామ్ చరణ్, చిరంజీవి గారి శ్రీమతి సురేఖ గారు కూడా వెళ్ళడం జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళడం జరిగింది. మిగతా అందరూ కూడా చాలామంది హీరోలు మద్దతు కూడా ప్రకటించారు. ఇంకా మెగా హీరోలు అనేటువంటి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంకా జబర్దస్త్ టీం మనం చూసాం. హైపర్ ఆది కానీ, గెటప్ శ్రీను కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్కి ప్రచారం చేశారు, గెలిపించమని కోరారు. అది కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏర్పరుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏరి కోరి పిఠాపురం ఎంచుకున్నాడు. ఎందుకంటే అది ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్న స్థానం అని భావించి దాన్ని ఎంచుకున్నాడు. అయితే ప్రత్యర్థి కూడా అంటే వైసీపీ వాళ్ళు కూడా అంత తేలిగ్గా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ని. వాళ్ళు అంతకుముందే చెప్పారు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం, ఆ మాట నిజం చేయడం కోసం వాళ్ళు కూడా చాలా కృషి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి శ్రీమతి వంగా గీత చాలా సీజన్డ్ పొలిటీషియన్ అని చెప్పవచ్చు. ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత ప్రజారాజ్యంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాబట్టి వంగా గీత గారిని ఓడించడం అనేది కూడా అంత తేలికైన విషయం కాదు. పైగా అక్కడ మనం చూస్తే వంగా గీత గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఆమె ఏం చెప్పుకొచ్చారంటే, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చాలా పెద్ద సెలబ్రిటీ, పైగా ఒక పార్టీకి నాయకుడు, పెద్ద హీరో. ఆయన పిఠాపురం నుంచి మీరు గెలిపించినా కూడా ఇక్కడ ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేరుగా ఆయన్ని సంప్రదించడానికి అవకాశం ఉండకపోవచ్చు. అదే నేనైతే ఇక్కడే ఉంటాను, స్థానిక సమస్యలన్నీ తెలిసిన దాన్ని, మీ దాన్ని, కాబట్టి నన్ను గెలిపించండి అని చెప్పి ఆమె ఆ కోణంలో ప్రచారం చేసుకున్నారు తప్ప పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అటువంటి చేయలేదు. అంటే ఆమె చాలా తెలివిగా, తెలివి అంటే చాలా లౌక్యంగా వ్యవహరించారని చెప్పొచ్చు. కాబట్టి చెప్పలేం, రాజకీయాల్లో మనం ఏది చెప్పలేం. చిరంజీవి గారు ఓడిపోవడం చూసాం, అంతకుముందు ఎన్టీఆర్ గారు ఓడిపోవడం చూసాం, ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని మనం చెప్పింది నిజం కాకపోవచ్చు, గెలవకపోవచ్చు అని చెప్పి తేలిగ్గా తీసుకున్న వాళ్ళు బంపర్ మెజార్టీతో గెలవచ్చు. ఇక్కడ ఏదైనా జరగవచ్చు. కాబట్టి జూన్ 4 వరకు, సాయంత్రం వరకు మనం వెయిట్ చేయక తప్పదు. కాకపోతే నరాలు తెగే ఉత్కంఠ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనే దాని మీద చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. గెలవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గెలవకపోతే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు, ఆశించే వాళ్ళు కూడా ఇంచుమించుగా అంతేమంది ఉన్నారు. దాని మీద విపరీతమైన బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయని మనం పేపర్లో కానీ వెబ్సైట్లో కానీ చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ అంతకుముందు 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు కూడా ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఒక పార్టీని, జనసేన పార్టీని ముందుకు నడిపించడానికి కొంచెం నైతికంగా స్థైర్యం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా గెలుస్తారని నేను అనుకుంటున్నాను.